హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్థమెటిక్ క్లాస్. ఈరోజు మన టాపిక్ చూడండి, ఒక సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ అయి ఉందండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీలో ఒక సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ అయి ఉంది. ఆ సర్కిల్ యొక్క రేడియస్ 3 సెంటీమీటర్. A triangle ABC is drawn to circumscribe a circle of radius 3 cm such that the segments BD and DC into which BC is divided by the point of contact D are the lengths of 9 cm and 3 cm. ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసీ అని అడుగుతున్నాడండి. ఆల్సో ఫైండ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి, మనకు ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, జనరల్గా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ తెలియాలి. బేస్ తెలుసు, బట్ హైట్ తెలియదు మనకి ఇక్కడ. ఓకే, ఆల్ 3 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్తే, ట్రయాంగిల్ ఏబిసిలో 3 సైడ్స్ ఇస్తే అప్పుడు కూడా మనం ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆర్ పెరిమీటర్ కానీ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ కానీ ఏరియా కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్ 3 సైడ్స్ ఇస్తే, బట్ ఇక్కడ మనకి కండిషన్ చూడండి, ఓన్లీ 1 సైడ్ ఈజ్ గివెన్, బీసీ సైడ్ ఈజ్ గివెన్. ఒక కండిషన్ తోటి సర్కిల్ అయితే ఇన్స్క్రైబ్డ్ అయి ఉందంట. 3 సెంటీమీటర్ రేడియస్తో ఉన్న సర్కిల్. ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ మీన్స్ సర్కిల్ టచెస్ ఆల్ ది సైడ్స్ ఆన్ ది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఆల్ సైడ్స్కి టచ్ అయి ఉంటుంది అనమాట. టచ్ అయి ఉన్న సర్కిల్ని ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఏబి లెంత్ ఏసీ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, సింపుల్ కాన్సెప్ట్. ఏబిసిలో ఈ సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్స్ అండి. ఎక్స్టర్నల్ పాయింట్స్ ఇక్కడి నుంచి డ్రా చేసిన ఒక సర్కిల్ ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతూ ఉన్నవి. ఇవి ఎక్స్టర్నల్, ఇవి 2 ట్యాంజెంట్స్ అవుతాయండి. బీడి చూడండి, ఇక్కడ బిఈ తీసుకుందాం పాయింట్, ఇక్కడ ఏఎఫ్ తీసుకుందాం. చూడండి, బి నుంచి డి, బి నుంచి ఈ ట్యాంజెంట్స్ అవుతాయి. ఎక్స్టర్నల్ పాయింట్ నుండి డ్రా చేసిన ట్యాంజెంట్స్ ఈక్వల్. సి దగ్గర నుంచి సిడి సిఎఫ్లో ట్యాంజెంట్స్ అవుతాయి. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన ట్యాంజెంట్స్ అవి. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం చాలా సింపుల్గా రిమైనింగ్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియాను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి నేను తీసుకున్నానండి ఈ ప్రాబ్లం. ఇది ఎస్ఏ టైప్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. బట్ నేను కాంపిటేటివ్కి యూజ్ అయ్యేటట్టుగా సింపుల్లో ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అడిగితే డిఎస్సి కానీ టెట్ కానీ వేరే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా చేయాలి సింపుల్గా అనే కాన్సెప్ట్ మీద నేను ఈ ప్రాబ్లం తీసుకున్నాను. చూడండి, బీడి అండ్ బిఈ ఈక్వల్ అండి, అంటే ఇది 9 అయినప్పుడు ఇది 9. సిడి అండ్ సిఎఫ్ ఈక్వల్. ఎక్స్టర్నల్ పాయింట్ నుండి డ్రా చేసిన సర్కిల్ మీద డ్రా చేసిన ఆ ట్యాంజెంట్స్ 2 ఈక్వల్ ట్యాంజెంట్స్ కాబట్టి ఇది 3 ఉన్నప్పుడు ఇది 3. ఇక ఏఈ అండ్ ఏఎఫ్ ఆల్సో అవి ట్యాంజెంట్స్ ఏనండి. ఏ పాయింట్ నుంచి డ్రా చేసిన ట్యాంజెంట్స్ అవి. వాటి లెన్స్ తెలియవు కాబట్టి వాటిని ఎక్స్ఎల్ అనుకుందాం. ఇప్పుడు టోటల్గా చూడండి, ఇక్కడ ఈ బీసీ సైడ్ అంటే 9 అవుతుంది. బీసీ సైడ్ 9. ఇక ఏసీ సైడ్ ఏబి సైడ్లో ఉన్నాయి కదా, వీటిని మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని కొంచెం సింపుల్గా చేయొచ్చు. చూడండి, పైథాగరన్ ట్రిప్లెట్స్, ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ చూడండి, 3:4:5 కదా. ఇది హైపాటన్యూస్, ఇవి 2 సైడ్స్. చూడండి, నెక్స్ట్ ఇవి 3 2s 6, 4 2s 8, 5 2s 10. నా ప్రీవియస్ క్లాస్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను. ఇవి కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్. 3 3s 9, 4 3s 12, 5 3s 15. ఇది కాన్సెప్ట్ ఉపయోగించుకొని ఈ ప్రాబ్లం చాలా సింపుల్ అవుతుంది. చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, మరి పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉంటాయి కదండి. ఈ నెంబర్స్ పైథాగరన్ ఫార్ములాని సాటిస్ఫై చేయాలి కదా. a² + b² = c² ఉండాలి కదా. a² + b² c² అది సాటిస్ఫై అవ్వాలి కదా. ఇది హైపాటెన్యూస్ స్క్వేర్, c² రావాలి కదా. ఆ విధంగా చూడండి, బేస్ 9 + 3 12 ఉందండి. బేస్ 9 + 3 12 ఉంది. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ హైపాటన్యూస్ 15 ఉండాలి, డౌటే లేదు.
ఈ హైట్ ఏసీ అనేది 9 ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అంటే 3 ఉంది కాబట్టి ఎక్స్ స్థానంలో ఖచ్చితంగా 6 ఉండాలి. 3 + 6 9, 9 + 6 ఇక్కడ ఎక్స్ దగ్గర 6 తీసుకుంటే 9 + 6 15 అవుతుందండి. ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ని సాటిస్ఫై చేసే నెంబర్ అనమాట. ఈ విధంగా మనం ఈ కాన్సెప్ట్ తోటి మనం చూడండి, రిమైనింగ్ సైడ్స్ సింపుల్గా వచ్చేసాయి. ఏబీ లెంత్ 9 + 6 15 సెంటీమీటర్, ఏసీ లెంత్ 3 + 6 9 సెంటీమీటర్. రిమైనింగ్ సైడ్స్ చాలా సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేసాం. 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇది ఎస్ఏ క్వశ్చన్గా ఇస్తే ఈ ప్రాసెస్ అయితే ఉపయోగపడదు, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్కి మాత్రమే ఉపయోగపడుతుంది. చాలా ప్రాసెస్ అండి, చాలా దాదాపు 2 పేజెస్ ఆర్ 3 పేజెస్ వస్తుందన్నమాట ఆ సొల్యూషన్ అనేది సాల్వ్ చేయాలంటే. ఈ కాన్సెప్ట్ మీద ఏదైనా టీఎస్సీ ఎగ్జామ్లో ఈ పాయింట్ మీద క్వశ్చన్స్ ఇస్తే చక్కగా మనం ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ యొక్క కాన్సెప్ట్ని ఉపయోగించుకొని దాని ప్రకారంగా మనం ఆ ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ట్రయాంగిల్ ఏరియాని రైట్ యాంగిల్ ట్రయాంగిలే, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుందాం. ఇప్పుడు ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ½ ఇంటూ బేస్ 12, హైట్ అయితే 9, 2 6 54 cm², 6 9s 54 cm². ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా కూడా వచ్చేసిందండి. అయితే కండిషన్ ఏంటంటే ఆ ట్రయాంగిల్ మస్ట్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండాలి. సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చి ఉండాలండి, రేడియస్ ఇచ్చి ఉండాలి. ఓకే, ఆ రేడియస్ ఒక సైడ్కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తోటి ఉన్నప్పుడు అది చేసే డివిజన్స్ ఒక బేస్ బీసీ సైడ్ యొక్క డివిజన్స్ ఇవి ఇవ్వాలి. ఒక్క మెజర్మెంట్ కూడా ఇవ్వకుండా మనం ఎలా కనుక్కుంటామండి? ఈ 3 సైడ్స్లో ఈ బేస్ బీసీ ఇచ్చాడు కదా, 9 and 3గా ఈ రేడియస్ దగ్గర పాయింట్, ఈ డి అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర బీడీడీసీ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చాడు. జస్ట్ ఆ చిన్న క్లూ తోటి మనం లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ ఆర్ ఈక్వల్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన ఆ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని పైథాగరన్ ట్రిప్లెట్స్ యొక్క కాన్సెప్ట్ని ఉపయోగించుకొని రిమైనింగ్ సైడ్స్ని మనం తెలుసుకున్నాం. దాని ఏరియాని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. జస్ట్ ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిమైనింగ్ సైడ్స్ అడిగి వచ్చాను అంతే, సింపుల్గా. ఎంత సింపుల్గా చేయొచ్చో చూడండి. ఓకే, నా యొక్క ఈ వీడియో క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి నేను ఇంకా నా సబ్జెక్ట్ ఇంకా అందిస్తాను. నేను మీకు ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీరు చక్కగా వెంటనే మీరు చూసుకోగలుగుతారు. కంప్లీట్ సబ్జెక్ట్ నేను అందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.